నా పేరు లక్ష్మీదేవి, మా ఆయన పేరు రాజశేఖర్. హోటల్ వ్యాపారం చేస్తాము. శేఖర్ కేఫ్ అనే వాళ్ళము. నా కొడుకు గణేష్, రెడ్డి శ్రవంతి అంతా కలిపి మేము హోటల్ వ్యాపారం చేస్తున్నాము. నేను దివ్య గ్రూప్లో సభ్యురాలిగా ఉన్నాను. 9 మంది ఉన్నాము. మెప్మా ఆఫీస్ వాళ్ళు మాకు బాగా సహకరిస్తున్నారు. లోన్లు తీసుకొని వ్యాపారం చేస్తున్నాము. టిఫిన్ ఉంది, భోజనాలు, ఇడ్లీ, వడ, దోశ, నాన్ వెజ్, వెజ్ అన్నీ ఉన్నాయి. మా ఆయన పెళ్ళిళ్ళు క్యాటరింగ్ పోతాడు, వంటలు చేస్తూ ఉంటాడు, హోటల్ చూసుకుంటాము. మా దగ్గర పని వాళ్ళంతా 20 మంది దాకా ఉన్నారు. అందరినీ బాగా చూసుకుంటున్నాం. ఇక్కడ మేము 7-8 ఏళ్ళ నుండి పని చేస్తున్నాం సార్. మా ఓనర్ అమ్మ బాగా చూసుకుంటారు. మాకు ఏమన్నా సాయం చేస్తారు. మా పిల్లలకు కానీ మాకు కానీ కడుపు నిండా తిండి పెడతారు. మాకు ఏ కష్టం వచ్చినా మాకు చూసుకుంటాను సార్. మా పెళ్ళైనప్పుడు మేము చాలా బీద కుటుంబంలో బతికాము సార్. మాకంటూ ఏదీ లేదు. ఈ అన్నాన్ని కూడా మాకు ఓ పూటకుంటే ఓ పూట కానీ లేకన్నా ఉంది. మా కొడుకు పుట్టినాక మాకు డబ్బులు పోషించేకి డబ్బులు లేదు. మా బాబు వచ్చి 7 నెలల్లోనే ఆపరేషన్ చేసి తీసేసారు. అప్పుడు మా ఆయన హోటల్లో కూలి పని చేస్తా ఉన్నాడు. ఫస్ట్ సారి మా గ్రూప్లో మంచికి 5,000 ఇచ్చారు. ఆ 5,000తో వ్యాపారం మొదలు పెట్టాము. బండిపైన టిఫిన్ పెట్టినప్పుడు 300తో జరిగింది సార్. 300 జరిగిందని చాలా బాధపడాం. అట్లనే 5,000, 10,000 కాడికి వచ్చింది. మళ్ళీ చిన్న రూమ్ తీసుకొని వ్యాపారం పెట్టాం. దాంట్లో 10,000, 5,000 జరుగుతూ వచ్చింది. 10,000 నుంచి ఇప్పటికి మాకు నెలకు 2 లక్షలు, 3 లక్షలు జరుగుతుంది. దాంట్లో పెట్టుబడి పని వాళ్ళకు 300 నుంచి 1000 రూపాయల వరకు కూలి ఇస్తాము. దాంట్లో అంతా పోగా మనకు ఏదో 10,000, 5,000 మిగులుతుంది. మెప్మా వాళ్ళు 1 లక్ష రూపాయలు లోన్ ఇచ్చారు. మేము ఇంకా కొంచెం పెద్దగా పెట్టి నెలకు వచ్చి 2 లక్షలు, 3 లక్షలు ఇదే అవుతుంది. దాంట్లో జీతాలు, పనులు అన్ని సరుకులు పోగా 1 లక్ష, 2 లక్షలు మిగులుతుంది. సంవత్సరానికి 20 నుంచి 30 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. నేను కౌంటర్ తీసుకుంటాను. మాకు వచ్చే లాభాలు మళ్ళీ తిరిగి మా వ్యాపారానికే పెట్టుకుంటున్నాం. మేము పడిన కష్టాలకు ఇప్పుడు మాకైతే సంతోషంగా ఉంది. మేము హైదరాబాద్ మీటింగ్ పెట్టారు. మీటింగ్కి పోయాము. వ్యాపారం గురించి బాగా చెప్పారు. బాగా వ్యాపారాలు చేసి పైకి రావాలి. 50,000 డబ్బులు కూడా ఇచ్చారు. చెక్కు అవార్డు ఇచ్చారు. డోకరాల లోన్లు తీసుకుంటా, బ్యాంకులలో లోన్ తీసుకుంటా పైకి వచ్చిన వాళ్ళకు